హాయ్ ఫ్రెండ్స్, ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది నటి సురేఖవాణి. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలో నటి సురేఖవాణి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటించి సురేఖవాణి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖవాణి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆమె పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఆమె వెండితెర మీద కనిపించి చాలా కాలమయ్యింది. సురేఖవాణికి యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సురేఖవాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూతురు సుప్రీతతో కలిసి సురేఖవాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్ను ఏ రకంగా మెయింటైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య కూతురు సుప్రీతతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కబాలి సినిమా తర్వాత కేపీ చౌదరికి వాణి బహిరంగంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖవాణికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. సురేఖవాణి పబ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తితో డాన్సులు వేస్తూ మరీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే సురేఖవాణితో గుర్తు తెలియని వ్యక్తి డ్యాన్స్ చేయడమే కాకుండా ఆమె మీద చేతులు వేసి మరీ డ్యాన్స్ వేస్తూ తీసుకోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సోషల్ మీడియాలో సురేఖవాణిని ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో ఉన్నారంటే ఈ అమ్మడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో సురేఖవాణికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా సురేఖవాణి అందాలు ఆరబోయడం అప్పట్లో సంచలనంగా మారింది. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ప్రేక్షకుల్ని కవిస్తుంటారు ఆమె. అందంతో కూతురు సుప్రీతతో పోటీ పడుతూ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవల హీరోయిన్గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేస్తున్న కొత్త సినిమాలో సుప్రీత హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే సురేఖవాణి భర్త అనారోగ్యంతో మరణించారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక సురేఖవాణి రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఒక ప్రముఖ దర్శకుడిని సురేఖవాణి పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారామె. తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని, అలాంటిది ఏమైనా ఉంటే తానే వెల్లడిస్తారని సురేఖవాణి చెప్పుకొచ్చారు. తన తల్లి సురేఖవాణికి రెండో పెళ్లి చేయాలని సుప్రీత ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దీనిపై మరోసారి మాట్లాడారు. ఇటీవల ఓ షోకి హాజరైన సుప్రీత తన తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలనే ఆలోచనను బయటపెట్టింది. ఈ సమయంలో సుప్రీత మాట్లాడుతూ అమ్మని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని, అంకుల్స్ అయితే తన తల్లికి కరెక్ట్గా సెట్ అవుతారని కామెంట్ చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బాగా చూసుకోవాలని, టాక్సిక్గా అసలే ఉండకూడదని చెప్పుకొచ్చింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తన తల్లికి పెళ్లి చేస్తా అని తెలిపింది. గతంలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని, కానీ అతను చాలా టార్చర్ చేశాడని చెప్పింది. దీంతో అతనికి బ్రేకప్ చెప్పానని సుప్రీత చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా అందంలో మాత్రం కూతురికే గట్టిపోటు ఇస్తుంది సురేఖవాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ సురేఖవాణి షేర్ చేస్తున్న ఫోటోలు ట్రెండింగ్గా మారుతున్నాయి. ఇటీవల వ్యాలంటైన్స్ డే సందర్భంగా కూతురు సుప్రీతతో కలిసి సురేఖవాణి దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఆ ఫోటోలు అన్ని కలిపి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సురేఖవాణి అందులో పార్టీలో మందు గ్లాస్ పట్టుకొని స్టైలిష్ లుక్లో ఉండగా చివర్లో మాత్రం అందాలను ఆరబోస్తూ సెల్ఫీ వీడియోని ఉంచింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు అంతా ఫుల్గా కామెంట్లు పెడుతున్నారు. ఈ వయసులోనే ఇలా ఉంటే ఆ వయసులో అంటూ ఓ సినిమా డైలాగ్ని గుర్తు చేసేలా కామెంట్లు పెడుతున్నారు. బొమ్మరిల్లు, రెడీ, నాయక్, దుబాయ్ షీను, బాద్షా లాంటి సినిమాలు సురేఖవాణి కామెడీ కూడా బాగా పండించింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించింది. మరోవైపు తన కూతురు సుప్రీత హీరోయిన్గా ఓ సినిమా చేస్తున్న సంగతి అయితే తెలిసిందే కదా. మరోవైపు తనపై వచ్చే ట్రోల్స్కి కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు సురేఖవాణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట్లో ట్రోలింగ్ కామెంట్లు చూసి బాధగా అనిపించేదని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో